ఐం ప్రీం శ్రీమాత్రే నమః. లలిత త్రిశతిలోని అమ్మవారి నామమైన కారయిత్రి పదము యొక్క విశేషాంశములను తెలుసుకుందాం. కర్మ యొక్క సాక్షి అయి అంతరంలో విరాజమానమైన చైతన్యమే కారయిత్రి. కారయిత్రి అంటే కర్మలు మనతో చేయించే అమ్మ. అమ్మ ప్రేరణతో అంతరంలో కూర్చొని కర్మ చేయడానికి కారయిత్రిత్వం చేయాలి అని మనలను ఆదేశిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. అమ్మ ఆజ్ఞను పాలించే నడిచే ఉపాసకులకు పతనమయ్యే అవకాశం ఉండదు. గురుముఖి అయి నడిచే వ్యక్తికి కూడా పతనానికి అవకాశం లేదు. కానీ స్వ ఇచ్ఛతో నడిచే వ్యక్తి గ్రంథములను ఆలంబనగా చేసుకొని ఉపాసన చేసే సాధకులు ఇతరుల మాటలు విని ఆచరించేవారు. మన పక్కింటి వారు శివ సాధన చేస్తుంటే చూసి సాధన చేసేవారు. ఎదురింటి వారు సాయి మందిరానికి వెళితే నేనెందుకు వెళ్ళకూడదని అనుకుని ఆచరించేవారు. ఇలా మనం చేయడం వల్ల మనలో కర్తృత్వ భావము ఎక్కువ అవుతుంది. వారు చేస్తే నేనెందుకు చేయరాదు అని అనుకుంటే అహంకారం కూడా వస్తుంది. ఇక్కడ కారయిత్రిత్వం అంటే మనతో కర్మలను చేయించే భగవతి మన అంతరంలో సాక్షీభూతంగా ఉన్నప్పటికీ నీ యొక్క శుద్ధ కర్మలు యోగ మనన శ్రవణ మొదలైన కర్మలు ఈ కార్యములను చేయించే భగవతి కర్మల యొక్క క్రియల యొక్క కారణహేతుగా ఉండి చేయించి కారయిత్రిత్వం స్వయం తీసుకుంటుంది. కర్త ధర్త మనము కాదు అని మనం తెలుసుకున్నాం. కానీ దానిని మనం అర్థం చేసుకొని స్వీకరించడం లేదు. అందువలన మనం కర్తృత్వ భావనంలో మునిగిపోయాం. ఎక్కడ కర్తృత్వ భావం ఉంటుందో అక్కడ మనము ఆ కర్మ ఫలము అనుభవించవలసి ఉంటుంది. మనం కర్త ధర్తగా ఉండరాదు. అమ్మనే కర్త ధర్త అమ్మని అర్థం చేసుకోవాలి. నీవే కర్త ధర్త భర్త. ఎవరైతే కర్తగా ఉంటారో వారే ధారణ చేస్తారు, వారే భరిస్తారు. అది మన అధికార క్షేత్రంలో లేదు. దానిని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అందుకే మనం ఆ కర్మలను ఫలములను అనుభవించడానికి సిద్ధపడుతున్నాము. కర్మ ఫలములను అనుభవించడానికి భగవద్గీతలో చెప్పినట్లు కర్మను చేయుట యందే నీకు అధికారం కలదు, కర్మ చేయుము కానీ ఫలితం ఆశించవద్దు అని ఎంతో లోతైన శబ్దములతో వేదాంతం మనకు తెలిపారు. తంత్ర మార్గములో భగవతి పూజలలో శాక్తేయ మార్గంలో నడిచేవారికి మన యొక్క అధిష్టాన భూత చైతన్యమునకు కారణం ఎవరు అని తెలుసుకోవాలని ఉంటుంది. ఒకసారి యాజ్ఞవల్క్యుడు గార్గి మధ్యలో జరిగిన సంఘటన. ఇద్దరి మధ్య శాస్త్రార్థ తర్కము జరుగుతూ ఉన్నది. గార్గి యాజ్ఞవల్క్యునితో ఎంతమంది దేవతలు ఉన్నారు అని ప్రశ్నించింది. దానికి యాజ్ఞవల్క్యం ఋషి 33 కోట్లవే అని చెప్పారు. మళ్ళీ ప్రశ్నించింది. ఎంతమంది అని చెప్పారు. 33 లక్షలు అని చెప్పారు. మళ్ళీ ప్రశ్నించింది. 33,000 అని చెప్పారు. మళ్ళీ ప్రశ్నించింది ఎంతమంది అని. 3,300 అని చెప్పారు. మళ్ళీ ప్రశ్నించింది ఎంతమంది అని. 33 మంది దేవతలు అని చెప్పారు. మళ్ళీ అడిగితే ఎంతమంది అంటే 3 అని చెప్పారు. మళ్ళీ అడిగితే ఒకరే అని చెప్పి మళ్ళీ దీనికి కారణం ఏమిటి అని అడగొద్దు, కారణం అడిగితే తల పగిలిపోతుంది, ఇంకా అడగవద్దు అని జవాబిచ్చారట. విజ్ఞాన శాస్త్రం చదివిన వారికి తెలుస్తుంది ఈ విశేషాల యొక్క వివరణ. కర్మలకి మనం స్వయం కారణభూతం కారాదు, మన కారణము కారాదు, కర్మ కూడా కారాదు. ఒకవేళ కర్మ చేయవలసి వస్తే కర్తృత్వ భావం లేకుండా చేయాలి. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేస్తే మనం దానిలో ఫలం పొందము. ఇది మనసులో ఉంచుకోవాలి. సంపూర్ణ వేదం ఎక్కడ ఏకమవుతుందో అది కారయిత్రి. సంపూర్ణ వేదమంత్రం మనకి కారయిత్రి అవస్థను అర్థమయ్యేలా చేస్తుంది. సర్వే వేద యంత్రైకం ఏకం భవతి అని ఏకమై ఉద్ఘోషణ చేస్తున్నాయి. వేదానికి ఆత్మతో అభేదమైనందున అది స్వప్రకాశాత్మకంగా ప్రకాశితమై ఉంది. స్వయం ప్రకాశితమై ఉన్నది. దానికి వేరే ప్రకాశం అవసరం లేదు. శృతి అనుసరించి వేదానికి ఆత్మకి భేదం లేదు. చైతన్య దృష్టితో చూస్తే ఈ బ్రహ్మాండంలో ఈ చరాచర జగత్తులో ఒకే చైతన్యం వ్యాప్తి చెంది ఉంది. దానిని మనం పరాశక్తి అంటున్నాం. దానిని మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఆ ప్రమాణం స్వయంగా ఉంది. అదే స్వప్రకాశాత్మకంగా ఉంది. స్వయం ప్రకాశితమై సమస్త బ్రహ్మాండమును జడ చైతన్యమునంతా ప్రకాశితం చేస్తుంది. ఆ చైతన్యం మనలో లేకపోతే మనం ఈ అవస్థలోకి వెళ్ళలేము. అందుకని మనము ఈ ప్రమాణభూత విధివాక్యం వేదం యొక్క అంగమైన కారణంగా అర్థప్రకాశం ద్వారా దానిని మనం ప్రేరణ రూపంగా భావిస్తున్నాం. అందువల్ల ఆ అధిష్టాన భూత చైతన్యము స్వయం భగవతిగా ఉన్నది. పరమాత్మ
స్వయంగా ఉంది. ఆ చైతన్యంతో పాటు దాని యొక్క అభ్యున్నతిని అంటే మనం రెండుగా చూడకూడదు, అక్కడ మనము ఒకటే అని భావించాలి. అంటే పరమ చైతన్యం వేరు, ఆ జీవులలోని చైతన్యం వేరు అని భావించరాదు, భేదభావం ఉండరాదు. అలా భావిస్తే కారయత్రి అవదు. జగత్తును సృష్టి చేసి జగత్తులో స్థిరమై ఉండి జగత్తును లీలావశం చేసి నడిపిస్తూ జగత్తును తనలో విలీనం చేసుకుంటూ ఉంటుంది. ఈ శబ్ద ప్రయోగంలో మనకు ఈ ప్రమాణం తెలుస్తోంది. సుప్రకాశితం వలన ప్రకాశితమైన అమ్మ ఆనంద స్వరూపిణి, అమ్మనే ప్రేరణా స్వరూపం. అందువలన ఈ చైతన్యంతో పాటు ఆ పరమ చైతన్యం అభిన్నమైనది. ఆ అమ్మనే ఈ కార్యములని చేయిస్తున్నది. ఆ ఆ కార్యములను చేయుటకు మనల్ని ఆజ్ఞాపిస్తున్నది. అధిష్టాత్రి ఈ చైతన్య రూపంలో భగవతి లలితయే ఇవన్నీ చేయిస్తున్నది. ఎందుకంటే లీలాధారణ చేసేది అమ్మే కదా. ఈ లలిత మనల్ని ఆజ్ఞాపిస్తుంది. ఇది కరణీయం, ఇది అకరణీయమని తెలుపుతుంది. ఆ పరమాత్మ స్వరూపిణి, అక్షర స్వరూపిణి అమ్మనే మనతో మంచి కర్మలని అంటే శ్రేష్ఠ కర్మలను చేయిస్తుంది. ఈ శృతి వచనాలను మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే కర్మల అధిష్టాన చేతన కార్యప్రేరణ ఇచ్చింది, చేయిస్తుంది. భగవతి కారణము కార్యమునకు ప్రేరకం అవుతుంది. ఇప్పుడు 3-4 విశిష్ట శబ్దములు వచ్చాయి. ఏమిటి? కారయత్రిగా, సాక్షిగా, కర్మల యొక్క కారణంగా ప్రేరణ ఇవ్వడం ద్వారా, ఆజ్ఞ ఇవ్వడం ద్వారా ఈ కారయత్రినే కర్మ ఫలప్రదాగా మారినది. మరి యొక్క సంచీలుకలో అమ్మవారికి కర్మ ఫలప్రద అన్న నామము ఎలా స్థిరమైనది అన్న విశేషము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః.